వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నా పేరు ప్రతిభ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో గణేష్ నగర్లోని జై మాతాది యూత్ ఆధ్వర్యంలో మహిషా పట్టణంలో హిందూ ఉత్సవ సమితి పండుగ పూజా శరన్నవరాత్రి కార్యక్రమం జై మాతా యూత్ కూర్చోబెట్టడం 24 సంవత్సరాల నుండి అమ్మవారిని కూర్చోబెడుతున్నారు. జై మాతాది యూత్ సభ్యులు ప్రతిరోజు దుర్గమ్మ తల్లిని పూజలు, హారతులు, భజన కార్యక్రమాలతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి యొక్క దర్శనానికి వస్తున్నారు. दुर्गे भवानी माता की जय, बोलो दुर्गा मैया की जय, बोलो दुर्गा मैया की जय, जय माता दी जय. కార్యవర్గ సభ్యులందరికీ హిందూ ఉత్సవం తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాము. జై మాతా యూత్ గత 24 సంవత్సరాల నుండి ఇక్కడ మాతను ఆవిర్భించడం జరిగినది. ప్రతి సంవత్సరం కూడా ఏ సంవత్సరం కూడా తలగ్గకుండా మాతను ఎక్కడ కూడా పూజా కార్యక్రమాలు తగ్గించకుండా ప్రతి సంవత్సరం యథావిధంగా 9 రోజులు పూజలు అందుకుని శోభాయాత్రను కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది జయమాత యూత్ ఆధ్వర్యంలో. జయమాత యూత్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము 20 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ చూస్తూ ఉన్నాను. జయమాత యూత్ మొదట్లో 50 నుండి 60 మంది సభ్యులున్న ఈరోజు 10 నుండి 20 మంది సభ్యులైనా కూడా కానీ ఏ రోజు మాతకు తగ్గించకుండా ఎప్పుడు కూడా కానీ మాతను ఎటువంటి పూజా కార్యక్రమాలు సంస్కృతి కార్యక్రమాలు తగ్గించకుండా ప్రతి సంవత్సరము యథావిధిగా చేస్తున్నందుకు మా యొక్క హిందూ ఉత్సవ సంస్థ తరఫు నుంచి కూడా జయమాత యూత్ ఆధ్వర్యానికి ప్రత్యేక కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇదే విధంగా ఆ యొక్క మాత ఆశీస్సులతో మా యొక్క జయమాత యూత్ సభ్యులందరికీ కుటుంబ సభ్యులతో పాటు మన యొక్క హిందూ ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలతో పాడి పంటలతో సుఖంగా ఉండాలని ఆ మాతతో మేము విన్నపించుకుంటున్నాము. అదేవిధంగా యువకులకు కూడా మా యొక్క ఇక్కడ కమిటీ సభ్యులకు కానీ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మన యొక్క సోదరులు కానీ యువకులు కానీ ఎక్కడున్నా కూడా కానీ మన పెద్దల ఆధ్వర్యంలో యువకులకు ఒక విన్నపించే ఒక అవకాశం ఏంటంటే మనము ఈ మధ్య మనం చాలా చూస్తున్నాము. కొద్దిగా మద్యానికి బానిసై కూడా ఎక్కువ యువకులు చెడుదారిలో పోవడం జరుగుతున్నది. అందుకొరకు మనము యూత్ను మనం ఏర్పాటు చేసి ఏ విధంగా అయితే మనం పూజా కార్యక్రమాలతో మన యొక్క చరిత్రను మన హిందూ ధర్మాన్ని మనం ఎలా కాపాడుతున్నామో అదేవిధంగా మన యువకులకు కూడా మన సోదరులను కూడా కాపాడుకునే బాధ్యత మన అందరిపై ఉంది. కాబట్టి జయమాత యూత్ సభ్యులందరికీ కూడా ఒక విన్నపం ఏంటంటే మన యొక్క సభ్యులు కానీ మన యొక్క సోదరులందరికీ చెడు అలవాట్లకు అలవాటు పడకుండా మద్యానికి బానిస కాకుండా ఈరోజు మద్యానికి మనం బానిసైన చూస్తూ ఉంటే ఎన్నో యాక్సిడెంట్లు కానీ ఎన్నో అవకతవకలు కానీ జరుగుతూ ఉన్నాయి. అందుకొరకు అవన్నీ మనము తట్టుకోవాలంటే ముందు మనం మద్యానికి దూరంగా ఉండాలి. అందుకొరకు మన యొక్క యూత్ సభ్యులందరూ కానీ మన పెద్దలందరూ కానీ మన యువకులకు మన సోదరులకు చెప్పే అవకాశం ఉంది. అందుకొరకు ఈ మంచి విషయాలు మనం చెప్పి మన సోదరులను మన యువకులను కాపాడుకుందామని నేను మా హిందుత్వ తరఫు నుంచి జయమాత యూత్ గారికి విన్నపించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన జయమాత యూత్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను.